కొందరికి ఎలాంటి భావన ఉంటుంది అంటే, అప్పు చెయ్యని వాడెవడు, అప్పు అన్నది సహజము అని వారు తరచూ ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెచ్చి వాడేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, అప్పు ఇచ్చిన వానికి అప్పు తీసుకున్నవాడు దాసుడవుతాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే అప్పు మనల్ని దాసులుగా బానిసలుగా చేసేస్తుంది. ఉదాహరణకి మనం కొంతమంది వ్యక్తులను గురించి, ఇదిగో పలానా వ్యక్తి త్రాగుడికి బానిసండి, ఈ వ్యక్తి జోదానికి బానిస, ఇతడు చెడు స్నేహాలకు బానిసైపోయాడు అని మాట్లాడతాం. కానీ చాలామంది స్త్రీలు సహితం అప్పులకు బానిసగా దాసులుగా మారిపోయి వారి జీవిత కాలం అంతా ఎప్పుడు చూసినా అప్పులు అప్పులు అప్పులతోనే వారి జీవితం గడుస్తూ ఉంటుంది. అంటే ఒక శరీరం మీద పుండు వస్తే అది క్యాన్సర్ పుండు లాంటిది, షుగరు పుండు లాంటిది వస్తే అది మనిషికి నొప్పి బాధ కలిగిస్తే, వచ్చినటువంటి వ్యక్తి ఆ నొప్పి బాధతో విలవిలలాడి మనశ్శాంతిని కోల్పోయి సరిగా తినక త్రాగలేక సరిగా నిద్ర పట్టక బాధపడతాడు. అలాగే ఎవరైతే అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోయారో వారు కూడా ఆ అప్పుల సమస్య చేత ఏం చేయబడతారు అంటే బాధించబడుతూ ఉంటారు. అందుకనే మన పెద్దలు రుణమా రణమా అన్నారు. అంటే తరచూ కారణం లేకుండా అప్పులు చేసి అప్పుల ఊబిలోనికి బోనులోనికి మనం వెళ్ళిపోతే అందులోనే జీవితకాలం అంతా కొనసాగి చనిపోవలసి ఉంటుంది. గనక అనవసరమైన దానికి అప్పు చేయకూడదు అని ఒక మంచి తీర్మానంతో దేవుని బిడ్డలు ఏం చేయాలి అంటే, అవసరమున్న వాటికి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అప్పు తీసుకోవడానికి చూడాలి. కానీ ప్రతి దానికి అప్పు చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు.